అమాయకుడి అదృష్టం. ఒక గ్రామంలో సుబ్బన్న అనే కుర్రాడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేకపోవడం చేత వాడిని వాడి బామ్మ పెంచుతూ వచ్చింది. ఆవిడకు మనవడంటే చాలా గారాబం. ఊళ్ళో పిల్లలు దుష్టులని, వాళ్ళ సావాసం చేస్తే తన మనవడు చెడిపోతాడని అనుకుని ఆవిడ వాడిని ఎవరితోనూ స్నేహం చేయనిచ్చింది కాదు. ఆ కారణం చేత వాడు బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేకుండా పెరిగాడు. ఒకరోజు సుబ్బమ్మ బామ్మ చేసి ఇచ్చిన గారెలు తీసుకొని ఊరి బయటనున్న మర్రి చెట్టు కిందకు వెళ్ళి కూర్చుని అక్కడ వాటిని తినసాగాడు. వాడిని చూసి 4 కుక్కలు తోకలాడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చాయి. సుబ్బన్న వాడికి తలా ఒక గారె తుంపు వేశాడు. తర్వాత అవి వాడి మీద ఎంతో స్నేహం చూపి వాడినే పట్టుకుని వేళ్లాడాయి. చీకటి పడిందాకా వాడు ఆ కుక్కలతో ఆడుకుని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు రోజు వాడు మర్రి చెట్టు కిందకు వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోకలాడిస్తూ వచ్చేవి. తాను తినడానికి తెచ్చుకున్న దానిలో నుంచి వాడు వాటికి కూడా కొంచెం పెట్టేవాడు. ఈ విధంగా ఆ కుక్కలకు వాడిపై స్నేహము, విశ్వాసము పెరిగిపోయాయి. వాడు ఆ కుక్కలకు రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టి ఆ పేర్లతోనే పిలిచేవాడు. సుబ్బన్న రోజు ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డాక వస్తూ ఉండడం గమనించి వాడి బామ్మ రోజు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. ఊరి చివర మర్రి చెట్టు కిందకు వెళ్ళి రంగడితోనూ, లింగడితోనూ, రాముడితోనూ, భీముడితోనూ ఆడుకుంటున్నాను అన్నాడు సుబ్బన్న. వాళ్ళెవరు అని బామ్మ అడిగింది. చాలా మంచివాళ్ళు, నేను చెప్పినట్లు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అన్నాడు సుబ్బన్న. బామ్మకు ఒక ఆలోచన వచ్చింది. సుబ్బన్న ప్రతి సాయంకాలము మర్రి చెట్టు కింద కూర్చుంటూనే ఉన్నాడు. కాసిన అట్లు వేసి ఇస్తే అవి పెట్టుకుని కూర్చొని వాటిని వచ్చిపోయే జనాలకు అమ్మి 4 డబ్బులు సంపాదించుకున్న ప్రయోజకుడవుతాడు. ఈ మాట అనుకుని బామ్మ సుబ్బన్న చేతికి ఒక ₹1 ఇచ్చి ఇందులో పావలా పెట్టి మినపప్పుకొని మిగిలిన పావలా పట్టుకునిరా అన్నది. మినపప్పు ఏ దుకాణంలో అమ్ముతారో కూడా సుబ్బన్నకు తెలియదు. మినపప్పు ఉన్నదా అని వాడొక పళ్ళ దుకాణంలోనూ, పూల దుకాణంలోనూ, కట్టెల అడితిలోనూ అడిగి లేదనిపించుకుని ఎవరో కిరాణా కొట్టు చూపించిన మీదట ఆ కొట్టుకు వెళ్ళి ఒక పావలా మినపప్పు ఇవ్వమని ₹1 బిళ్ళ దుకాణదారు చేతిలో పెట్టాడు. దుకాణం వాడు పావలా మినపప్పు పొట్లం కట్టి సుబ్బన్న చేతిలో పెట్టి, చిల్లర లేదు, 2వ పావలాకి ఏమన్నా తీసుకుంటావా, లేకపోతే రేపు ఉదయం రా అన్నాడు. రేపొద్దున్నే వస్తానులే అని సుబ్బన్న అంగడివాడితో చెప్పి ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక వాడికి అంగడి గుర్తుంచుకోవడం అవసరమని తట్టింది. అందుచేత వాడు వెనక్కి వెళ్ళి చూసేసరికి అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకుని ఉన్నది. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకొని సుబ్బన్న ఇంటికి వచ్చేసి బామ్మకు మినపప్పు ఇస్తూ మిగిలిన పావలా రేపొద్దున ఇస్తానన్నాడు కొట్టువాడు అన్నాడు. ఊళ్ళో చాలా కొట్లుంటాయి, నువ్వు కొన్నది ఏ కొట్టులో అన్నది బామ్మ. కొట్టు బాగా గుర్తుంచుకున్నాలే బామ్మ అన్నాడు సుబ్బన్న. బామ్మ మినపప్పు నానబోసి మర్నాడు పిండి రుబ్బి అట్లు పోసింది. సుబ్బన్న పావలా వసూలు చేసుకురావడానికి బయలుదేరాడు. తెల్లపిల్లి కోసం చూసుకుంటూ వాడొక అంగడి దగ్గరకు వచ్చి ఆగాడు. ఆ అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకుని ఉన్నది. అయితే ఆ కొట్టు ఒక దర్జీవాడిది. దర్జీవాడు కొట్టు లోపలేవో గుడ్డలు కత్తిరిస్తున్నాడు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ఇంకొక వింత ఏమిటంటే దుకాణం మారినట్టే దుకాణదారు కూడా మారిపోయాడు. అతనికి నిన్న రాత్రి కూడా మీసాలు లేవు, కానీ ఇప్పుడు పెద్ద మీసాలు వచ్చాయి. ఒక్క రాత్రిలో అంత మీసం పెరగడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. వాడు దర్జీవాడి దగ్గరకు పోయి తన పావలా తనకిచ్చేయమన్నాడు. ఏం పావలా, ఎవరిని అడుగుతున్నావు అన్నాడు దర్జీవాడు ఆశ్చర్యంగా. నిన్నే అడుగుతున్నాను, నిన్న పావలా మినపొప్పిచ్చి మిగిలిన పావలా చిల్లర లేదన్నావుగా అన్నాడు సుబ్బన్న. పోరా పిచ్చివాడా అంటూ దర్జీవాడు సుబ్బన్నను అంగడి నుండి తరిమేశాడు. నా పావలా ఎగ్గొట్టాలని ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నావు, నిన్న మీసాలు లేకుండా మినపప్పు అమ్మావు, ఇవాళ మీసాలు పెంచి బట్టలు కత్తిరిస్తున్నావు, నా పావలాతో ఏం బాగుపడతావో నేను చూస్తాను అన్నాడు సుబ్బన్న. వాడు అటు ఇటు చూసేసరికి కొట్టు బయట కత్తిరించిన గుడ్డ ముక్కల కుప్ప కనిపించింది. సుబ్బన్న ఆ గుడ్డ ముక్కల కుప్పను తన పై బట్టలో మూట కట్టుకుని ఇంటికి పోయాడు. మనవడు మూట విప్పేసరికి బామ్మ ఆశ్చర్యపడి అదంతా ఏమిట్రా అని అడిగింది. కొట్టువాడు పెద్ద మోసం చేశాడు, పావలా ఇవ్వలేదు, అందుకని వాడు కొట్టు నుంచి ఇవి కొట్టుకొచ్చాను అంటూ సుబ్బన్న మూటలోని గుడ్డ పేలుకలను కింద కుమ్మరించాడు. ఏదో కంగున మోగింది. తీసి చూస్తే ₹1 బిళ్ళ. చూసావురా సుబ్బడు, దేవుడు లేడు, వాడు మన పావలా తినేద్దామని చూస్తే వాడి ₹1 మనకు వచ్చేసింది అన్నది బామ్మ. ఆవిడ అట్లు వేసి అందులో 10 సుబ్బన్నకిచ్చి ఇవి తీసుకుపోయి అమ్ము, ఇందులో 2 నువ్వు తిని మిగిలిన 8 అట్లు అర్ధణ చొప్పున అమ్ము, 4 అణాలు వస్తాయి అన్నది. సుబ్బన్న అట్లను ఒక బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందకు వెళ్ళి కూర్చున్నాడు.
కుక్కలు 4 వచ్చాయి. అట్టు అర్థన 2 తీసుకోండి అంటూ సుబ్బన్న 4 కుక్కలకు 8 అట్లు పెట్టి తాను 2 తిని, మీరంతా నాకు ఒక్కొక్క అర్ధనా బాకీ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. వాడి ఇంటికి తిరిగి వెళ్ళగానే బామ్మ, అట్లు అమ్ముడయ్యాయా అని అడిగింది. రంగడు, లింగడు, రాముడు, భీముడు తలా 2 అట్లు కొనుక్కున్నారు. వాటిని అమ్మడానికి క్షణం పట్టలేదు అన్నాడు సుబ్బన్న. డబ్బులేవి అన్నది బామ్మ. వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేవు, అప్పు పెట్టాను అన్నాడు సుబ్బన్న. అరువు బేరమా, దివాలా ఎత్తిపోతాం, నిన్నటి డబ్బు ఇవాళది కలిపి నిలవేసి వసూలు చేసుకురా అన్నది బామ్మ. సుబ్బన్న సరేనని మరో 10 అట్లు బుట్టలో పెట్టుకుని మర్రి చెట్టు కిందకు వెళ్ళాడు. మామూలు ప్రకారం కుక్కలు తోకలాడిస్తూ వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా 2 అట్లు ఇచ్చి తాను 2 తిని, ఏవి డబ్బులు, నిన్నటనా ఇవాళ అనా కలిపి 2 అణాలు, ఒక్కొక్కరు 2 అణాలు ఇక్కడ పెట్టండి ముందు అన్నాడు. కుక్కలు తోకాడించి పెడితే ఇంకా అట్లు తినే వైఖరి కనబరిచాయి గాని డబ్బులిచ్చే వైఖరి కనబరచలేదు. సుబ్బన్నకు మండిపోయింది. వాడు పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకుని ఒక కుక్క కాళ్ళ మీద కొట్టాడో లేదో కుక్కలన్నీ శరవేగంతో పారిపోయాయి. 3 కుక్కలు అయిపు లేకుండా పోయాయి. దెబ్బతిన్న కుక్క మటుకు కుయ్యో మొర్రో అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తసాగింది. సుబ్బన్న ఆ కుక్క వెంటనే పడ్డాడు. ఆ కుక్క అడవికేసి పరిగెత్తి అక్కడ ఉండే ఒక పాడుబడిన గుడిలో దూరింది. ఆ సమయాన గుడిలో కొందరు దొంగలు తాము కాజేసి తెచ్చిన డబ్బు పంచుకుంటున్నారు. వాళ్ళు కుక్క అరుపు, మనిషి కేకలు విని డబ్బు అక్కడే వదిలేసి గుడి వెనకున్న మొండిగోడ దూకి పారిపోయారు. సుబ్బన్న అక్కడికి వచ్చి కింద కుప్పలు కుప్పలుగా పెట్టి ఉన్న డబ్బులు చూసి, ఓహో ఇదా మీ డబ్బు, సరే ఇదంతా నేనే ఉంచుకొని లెక్క చూసి ఇది పూర్తయ్యేదాకా మీకు అట్లు ఇస్తూ ఉంటానులే అన్నాడు. వాడు ఆ డబ్బు తీసుకుని మూట గట్టుకుని కుక్కను దగ్గరకు పిలిచి దాని ఒళ్ళు నిమిరి ఇంటికి వెళ్ళాడు. సుబ్బన్న తాను తెచ్చిన డబ్బు బామ్మకిస్తూ జరిగిందంతా చెప్పాడు. సుబ్బన్న చెప్పే స్నేహితులు కుక్కలని, 2 రోజులుగా వాడు తాను చేసిన అట్లను కుక్కలకే అమ్ముతున్నాడని బామ్మకి ఇప్పటికి తెలిసి వచ్చింది. వాడి అమాయకత్వం మరొక విధంగా పోదని తెలుసుకొని ఆ డబ్బుతో వాడికి చదువు చెప్పించి బామ్మ వాడిని చాలా తెలివి కలవాడిగా తయారు చేసింది.